అరుణమ్మ వంటలు. హాయ్ అండి. ఈ వీడియోలో మీకు గోబీ 65 ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే క్యాటరింగ్ వాళ్ళు ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళలో చేస్తారు కదా, సేమ్ అదే టేస్ట్ రావాలంటే వీడియో చివరి వరకు చూడండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టవ్ వెలిగించుకోవాలి. అలా వెలిగించుకొని దీనిలో ఒక ప్యాన్లోకి వాటర్ పోసుకోండి. కొంచెం బాయిల్ అయిన తర్వాత దానిలోకి ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకొని దానిలోకి మనం కట్ చేసి నీట్గా కడిగిన కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఈ వాటర్ అంతా వంపేసి కొంచెం చల్లారనివ్వాలి. కాలీఫ్లవర్ 2 నిమిషాలు చాలండి. మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ శనగపిండి కూడా వేసుకోండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకొని వేసుకోవాలి మన ఫ్లోర్స్ అన్నీ కూడా. అలాగే ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్, అర స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్. మనం ఇక్కడ కలర్ వాడట్లేదండి, అందుకని కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాను. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను న్యూ వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వెంటనే వీడియోని చూసేయచ్చు. ఈ పిండిలో వాటర్ కొంచెం కొంచెంగా పోసుకొని బ్యాటర్ని ఇలా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసి ఈ ముక్కలన్నిటికీ ఈ బ్యాటర్ అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. చూడండి, ఇదంతా కూడా బాగా ఈ ముక్కలకి పట్టే వరకు బాగా పట్టించాలి. మనం అన్నీ వేసాం కాబట్టి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం బాగా కలపండి. ఇది సేమ్ మనం క్యాటరింగ్ వాళ్ళు చేసిన టేస్టే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇదంతా కూడా ఇలా రెడీగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు బాండీ పెట్టుకుని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఇవి వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బాగా మనకి కుక్ అవుతాయి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మాడిపోయినట్టు అవుతాయి. ఇలా బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు వేయించుకోండి. మనం కలర్ కూడా వేయలేదు, అయినా కూడా మంచి కలర్ వచ్చినాయి చూడండి. ఎప్పుడైనా మీకు మంచి కలర్ రావాలంటే కనుక కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి. నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఇలాంటి వాటికి మనం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వాడితే మన కలర్ అనేది యాడ్ చేయక్కర్లేదు. ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇలా తీసేసుకోండి. అలాగే మరొక వాయిని కూడా వేసుకుని సేమ్ అలాగే వేయించుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఆ రెసిపీస్ చేసి మీకు వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. ఇవి కూడా వేగిపోయినాయి కదా, ఇవి కూడా తీసేసుకోవాలి. ఇవి పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టవచ్చు, చాలా బాగుంటాయి. అలాగే మన సైడ్ డిష్గా కూడా సాంబార్ కానీ పప్పు కానీ అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటాయి. ఒక రెబ్బ కరివేపాకు తీసుకుని ఈ కరివేపాకును కూడా ఇలా వేయించుకోండి. కలర్ మారకుండా ఇలా వేయించుకోండి. కలర్ మారకుండా క్రిస్పీగా ఉంటాయి, కలర్ కూడా మారవు ఇలా వేయించుకుంటే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ వాళ్ళు చేసే టేస్ట్ తోటి గోబీ 65 రెడీ.